రక్షణ అన్న కనిపిస్తలే చూడండి ఎట్లా పెట్టినా కనిపిస్తున్నాయా అందరినీ రక్షించిన పాయల్ని మాత్రం నేనే రక్షించాలనుకున్నా కానీ కుదరలేకపోయింది సూపర్ ఉందన్న రక్షణ మూవీ చాలా బాగుంది నిజంగా తన పోలీస్ ఆఫీసర్గా సూపర్ డూపర్ అనమాట తన క్యారెక్టర్స్ చూసుకుంటే ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో తన గ్లామర్ కానీ తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది రక్షణ మూవీ అనేది ఒక పర్ఫెక్ట్ సినిమా నాకు తెలిసి ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి ఇందులో ఈజ్ ఏ పర్ఫెక్ట్ సినిమా ఏదైనా ఉందంటే రక్షణ అన్నమాట నిజంగా పాయల్ గారి గ్లామర్తో పాటు యాక్టింగ్ అయితే హైలైట్ భయ్య పోలీస్ ఆఫీసర్గా ఇంత అద్భుతమైన క్యారెక్టర్ కానీ సినిమా ఫుల్ ఎంత తనతో నడిపించడం అనేది హైలైట్ చాలా బాగుంది అంటే ఇప్పుడు తనే హీరో తనే హీరోయిన్ అనుకోవచ్చు ఈ సినిమాలు మొత్తంలో సూపర్ అన్న నాకు బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది పర్ఫెక్ట్ సినిమా ఏదైనా ఉందంటే ఈరోజు రిలీజ్ అయిన దాంట్లో ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్గా మంచి ఉన్న సినిమా అంటే రక్షణ మూవీ బ్రదర్ ఇంకా అన్ని కాన్సెప్ట్లు నేను చెప్తే ఇంక నువ్వు సినిమాకి పోయేది ఎందుకు నేను ఇంకా స్టోరీ సినిమా బాగుంది భయ్య ఇంటెన్షన్ అంటే గతంలో చూసుకుంటే రాక్షసుడు ఇలాంటి సినిమాలు ఎంత ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయినాయో సస్పెన్స్గా ఇది కూడా అంతే సస్పెన్స్గా అంతే ఇంట్రెస్ట్గా ఉంది క్లైమాక్స్ చాలా బాగా చూపించారు సూపర్ అన్న ఇంకా సాంగ్స్ నీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఓలు కొట్టిరు ఇవన్నీ చెప్తారు సినిమా పోతావా ఏది పోగానే సినిమా రక్షణ అనే సినిమా చాలా పర్ఫెక్ట్ సినిమా చాలా బాగుంది అన్న అంటే ఇవన్నిటికంటే ఈ సినిమా ఇంకా ప్లస్ అన్న తనకి పాయల్ గారికి ఈ సినిమా చాలా ప్లస్ ఎందుకంటే ఫుల్ లెంత్ తనే హీరోగా అయినా ఒక పోలీస్ ఆఫీసర్గా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అందులో ఈజ్ 100కి 200% తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది ఎక్కడ 3 సినిమాలు అన్న 9 సినిమాలు 8 సినిమాలు రిలీజ్ అయినాయి 9-8 సినిమాలలో ఈజ్ ఏ పర్ఫెక్ట్ సినిమా నాకు నచ్చిన సినిమా అంటే పాయల్ గారు సూపర్ అన్న రక్షణ సినిమా ఇప్పుడే చూశాను బ్రదర్ నాకైతే సినిమా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్లో మానస్ క్యారెక్టర్ మాత్రం ఎర్ర తీశాడు మానస్ అని బిగ్ బాస్ మానస్ చాలా బాగా చేశాడు అతని ఫ్యాన్స్ మాత్రం బాగా ఫిదా అవుతారు ఈ సినిమా చూస్తే అంత బాగా చేశాడు అంటే ఇదివరకు నేను మానస్ హీరోగా చేసిన సినిమాలు కూడా చూశాను తర్వాత క్యారెక్టర్లు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన చూశాను కానీ ఈ సినిమా ఒక బాగా పరిణిత చెందిన ఒక ఆర్టిస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంత బాగా చేశాడు 100కి 200% చేశాడు అతని క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అతని కోసం మళ్ళీ ఇంకోసారి చూద్దామనే ఒక ఫీలింగ్ వచ్చింది అంత బాగా చేశాడు ఇంకా మన పాయల కోసం చెప్పక్కర్లేదు RX100 తర్వాత మంగళవారం తర్వాత ఈ సినిమా త్రూఅవుట్ వన్ ఉమెన్ ఆర్మీ ఇది తనది సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంట్రాగేషన్ మీద వెళ్ళే ఒక సబ్జెక్టు రాక్షసుడు సినిమా ఉంది కదా ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది సో క్రైమ్ జోనరు క్రైమ్ థ్రిల్లరు మనకి సస్పెన్స్ అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంట్రెస్టింగ్గా మూవీ అయితే ఉంది ప్రతి సీన్ కూడా చాలా బాగా తీశారు అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఒక థీమ్ మ్యూజిక్ ఉంది అది బాగా ఒక విధంగా చెప్పాలంటే బాగా ఉపయోగపడింది ఈ సినిమాకి అని చెప్పొచ్చు ఓవరాల్గా అయితే సినిమా బాగుంది మానస్ నెగిటివ్ రోల్ కానీ ఎరగ తీశాడు అబ్బా నిజంగా ఓపెన్గా చెప్తా మీరు రివ్యూ అడుగుతున్నారని నేను చెప్పట్లేదు మానస్ కోసం అది మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఒక కొత్త నటుడు ఒక కొత్త సైకో క్యారెక్టర్ చాలా బాగా చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంది అది చాలా బాగుంది అది ట్రావెల్ చేస్తూనే ఉంటుంది ఆ థీమ్ మ్యూజిక్ అది చాలా బాగా చేస్తారు ఫైట్స్ బాగున్నాయి మేకింగ్ బాగుంది సీన్స్ బాగున్నాయి సో ఓవరాల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాల మీదకి చాలా 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 బెటర్గా ఉంది సినిమా స్టోరీ లైన్ బాగుంది మానస్ పెర్ఫార్మెన్స్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాయల్ రాజ్పూత్ పెర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం తన భుజాల మీద వేసుకుందని చెప్పొచ్చు తర్వాత వినోద్ బాలా మీకు ఆల్రెడీ తెలుసుందా టీవీ ఆర్టిస్ట్ దూరదర్శన్లో పుట్టినప్పుడు ఆయన స్టార్ట్ అయింది ఆయన కెరియర్ సో అతను ఒక మంచి కీ రోల్ చేశాడు సెకండ్ హాఫ్ మొత్తం ఆయన మీద ఉంది ఒక పోలీస్ క్యారెక్టర్ అతనిది కూడా బాగుంది రాయల్కి ఇది కంబ్యాక్ కానీ ఒక్కటే నాకు అనిపిస్తుంది అంటే ఈ రివ్యూ కానీ చూసినట్టుగా అయితే చాలా సీన్లలో కళ్ళల్లో నీళ్ళు ఉన్నట్టే ఎక్కువగా ఉంటుంది అది కొద్దిగా తీస్తే బెటర్ చాలా సీన్స్లో అంటే సీరియస్ సీన్స్లో కానీ మామూలు సీన్స్లో కానీ బాధపడే సీన్స్లో అయితే వస్తుంది కానీ ఎక్కువగా కళ్ళల్లో నీళ్లు కనిపించే అది ఆ సీరియస్నెస్ అనేది కొద్దిగా మిస్ అవుతుందేమో చిన్న డిస్టర్బెన్స్ ఏమో నాకు అనిపించింది నెక్స్ట్ సినిమాలో మాత్రం అది ఒక్కటి చూసుకోవాలి మేబీ తన ఐస్ అలానే ఏమో బట్ నెక్స్ట్ టైం అయితే అది కవర్ చేసుకోవాలని మాత్రం నాకు అనిపించింది అది ఒక్కటి తప్ప నేను ఇంకేం చెప్పాలి 3 వరకు ఇవ్వగలం సినిమా బాగుంది సినిమా మంచి సినిమా తీసిపడేసే సినిమా అదేం కాదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎంగేజ్ ఉండే సినిమా కూర్చోబెట్టింది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి అలాంటి సినిమాలు నచ్చే ప్రతి ఒక్కరికి వస్తుంది రాక్షసుడు సినిమా మీకు నచ్చితే ఈ సినిమా కంపల్సరీ వస్తుంది యాజిటీస్ అని క్రైమ్ జోనరు సస్పెన్స్ థ్రిల్లర్ ఇవి ఎలా ఉంటాయంటే ఈ కిడ్నాపుల మీద మర్డర్ల మీద ఇవే ఉంటాయి కానీ తీసే విధానం
ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ ఆ పాయింట్లు దేని మీద తీస్తున్నారు ఇది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఇప్పుడు మానస్ సైకో కిల్లర్ అది అది చూస్తే మీకు తెలుస్తుంది. అంటే పాయింట్ బయట పెట్టేసామా లేదా అది అన్నీ కాదు కానీ తన పెర్ఫార్మెన్స్ అంటే చాలా బాగా చేశాడు. చాలా అంటే చాలా. నాకు ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది మానస్ అని అనిపించింది. చాలా బాగా చేశాడు. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మనకు పడతాయి, సినిమా పడతాయి. బాగా చేశాడు. ఇప్పుడే రక్షణ సినిమా చూడడం జరిగింది. నిజంగా అంటే నిజంగా అయ్యా ఏమన్నా సినిమా తీసింది ఆ పాయల్ రాజ్పూత్ ఆ డైరెక్టరు. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయితే సినిమాలో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఎందుకంటే క్లైమాక్స్ ఎవరు ఊహించరు, అలాంటి క్లైమాక్స్తో వచ్చిండు. ఫస్ట్ హాఫ్ విలన్ ఒకరైతే సెకండ్ హాఫ్ విలన్ ఇంకొకరు అన్నట్టు సినిమా సాగుతుంది. ఆ ఇంటర్వెల్ సీన్ అయితే మీరు ఎవరు ఊహించరు. ఎందుకంటే సినిమాలో సమాజాన్ని ఉద్దేశించి సమాజంలో ఏం జరుగుతుంది, అమ్మాయిలతో ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, మర్డర్స్ ఎలా జరుగుతున్నాయి, సూసైడ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఒక కాన్సెప్ట్తో వేరే కాన్సెప్ట్తో ఒక సైకో కిల్లర్ ఏ విధంగా మర్డర్స్ చేసుకుంటూ వెళ్తాడనేది ఒక సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి తమ యొక్క గోల్స్ని అచీవ్ కావాలని చెప్పేసి, ఇంకొకటి ప్రతి ఒక్క అమ్మాయి భయపడకుండా ఎవరికి భయపడకుండా సమాజంలో ఇట్లా ఎటువంటి పరిస్థితి వచ్చినా ధైర్యం చేసి ముందుకు సాగాలన్నది ఇంకో కాన్సెప్ట్. ఈ సినిమాలో మానస్ నాగులపల్లి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో యాక్టింగ్ చేసిండు. నీకు దండం ఉన్న మానస్ నాగులపల్లి అన్న నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా యాక్టింగ్ చేయలేదు. ఇలాంటి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తూ సూపర్ అంటే సూపర్ ఉంది భయ సినిమా. థ్యాంక్ యూ. రక్షణ ప్రతి ఒక్క ఉమెన్కి కావచ్చు, మెన్కి కావచ్చు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో వాళ్ళు చూపించిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్కి రక్షణ కావాలి. ఈ పాయింట్ని తీసుకొని ఒక సైకో వల్ల జరుగుతున్న దారుణాలని ఎలా ఒక పోలీస్ ఆఫీసర్ ఆపింది, వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోగలిగింది అనేదే సినిమా స్టోరీ. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ స్టోరీ. ఇందులో చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో పాయల్ రాజ్పూత్ గారు వేరే లెవెల్ అన్న. అంటే ఈ మధ్య చేసిన అన్ని క్యారెక్టర్లో ఇదొక యూనిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. చాలా బాగా చేశారు యాక్టింగ్. మానస్ బ్రో కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో, వీళ్ళంతా చించేశారని చెప్పాలి యాక్టింగ్ వైజ్. ఇందులో వచ్చే సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మధ్యలో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా మూవీని చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాయి. ఓవరాల్గా సినిమా అయితే బాగుందని నాకు అనిపించింది. థియేటర్కి రండి. సినిమా చూసిన తర్వాత కూడా మీకు చెప్పేది ఒకటే, ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్నే కాదు మెన్ని కూడా రెస్పెక్ట్ చేయండి. ఈ మధ్య అమ్మాయిలతో చాలా జాగ్రత్తలు పడాల్సి వస్తుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా బతకండి, హ్యాపీగా చచ్చిపోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. ఇప్పుడే రక్షణ మూవీ చూశాను. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఒక మంచి ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక రక్షణకు రండి. ఎందుకంటే మంగళవారం కానీ RX100 సినిమాలో ఒక గ్లామర్ రోల్గా చూపించిన పాయల్ రాజ్పూత్ ఒక పోలీస్ ఆఫీసర్లో ఎరగదీసింది. అంటే ఇప్పుడు జరిగే అన్యాయాలు, ఆడవాళ్ళకి మీద జరిగే అక్రమాలు, ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, మంచి పొజిషన్లో వెళ్ళకూడదు, అమెరికా వెళ్ళకూడదు, అది మన కాళ్ళ కింద ఉండాలని ప్రతి ఒక్కడూ ఆలోచిస్తున్నారు కదా. అలాంటి ఆలోచించేవాడు ఈ సినిమాలో ఉన్నాడు. వాడిని ఎలా చేస్తుంది, వాడిని ఎలా పట్టుకుంటుంది, అసలు ఏంటి కథ ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది. ఓకే, బాయ్ బాయ్.